అన్న ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే ఓవరాల్గా అయితే నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక ప్రేక్షకుడికి సిద్ధు జొన్నలగడ్డ నుంచి ఎక్స్పెక్ట్ చేసి వచ్చే ప్రేక్షకుడికి డిసప్పాయింట్ కాలేదు. చాలా అంటే చాలా బాగుంది. అంటే మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అన్న, మదర్ సెంటిమెంట్ దేశం కోసం చాలా బాగా చూపించారు. ఒక అంటే టెర్రరిస్ట్ అటాక్లో అతను మదర్ చనిపోతే, సో ఇలాంటి మదర్లు ఎవరు కూడా చనిపోకూడదు, ఇలాంటి టెర్రరిస్టుల చేతిలో ఎవరు చనిపోకూడదని మన సిద్ధు జొన్నలగడ్డ గట్టిగా స్టాండర్డ్ తీసుకుని నేను రాయజేంటి అవి మొత్తం ఉన్న టెర్రరిస్టులు అందరినీ తీసేయాలా, దేశం కాపాడాలనుకుని ఒక కంటెంట్ తీసుకుని వచ్చారు. అదైతే మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో నీట్గా వెళ్ళిందన్న, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, చాలా అంటే చాలా బాగుంది. అంటే మనోడు ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా మనోడు యాటిట్యూడ్కి, మనోడు స్టైల్కి, మనోడు మెయింటెనెన్స్కి బయటకి ఇంటేస్తారు. సో మన ఈ రా ఏజెంట్లో జాయిన్ అవ్వడం, మనం ఆల్రెడీ రా ఏజెంట్ అని చెప్పి మనోడు ఓన్గా రా ఏజెంట్ అయిపోతాడు. సో జాబ్ వచ్చినప్పుడు నేనే రా ఏజెంట్ అనుకుని ఫిక్స్ అయిపోయి టెర్రరిస్టులు ఎక్కడెక్కడ పట్టుకోవాలనుకుంటాడు. సో ఆ కాన్వర్సేషన్లో మన రియల్ రా ఏజెంట్స్ అయినట్టు ప్రకాష్ రాజ్ గారి టీంకి మనోడు కొన్ని సీన్లు పెంట చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. లాస్ట్ మన బొమ్మరిల్లు డైరెక్టర్ గారు బొమ్మరిల్లు భాస్కర్ గారు లాస్ట్ టైము ప్రకాష్ రాజ్ గారు సిద్ధార్థ గారితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అదే ప్రకాష్ రాజు ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ అంటే సిద్ధార్థ సేమ్ మళ్ళీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది డెఫినెట్గా. సినిమా ఓవరాల్గా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అన్న గూస్ బంప్స్ తెప్పించాడు. నాకైతే ఒక పుష్పలో ఒక ఫైట్ గుర్తొచ్చింది నాకు, చేతులు వెనక్కి కట్టేసి కొట్టే ఫైట్. ఇదే ట్రైన్లో సీన్ సీక్వెల్ వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. 25 మంది రా ఏజెంట్లను కాపాడి లాస్ట్కి జాబ్ కొడతాడు. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మన హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఇందులో చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ హాఫ్లోనే క్యారెక్టర్ అనేది ప్రేక్షకులకు కావాల్సినట్టుగా లిప్ కిస్లో కొన్ని లవ్ సీన్స్ అనేది ఫస్ట్ హాఫ్లో ఉంది. సెకండ్ హాఫ్ నుంచి మాత్రం మొత్తం దేశం కోసం ఉంటుంది. ఈ దేశం కోసం అంటే ఏదో సీరియస్గా అన్ని సీరియస్ సీన్లు ఉంటాయేమో అనుకుంటారు, కానీ లేదు, ప్రతి సీన్ కూడా కామెడీ చేసుకుంటూ దేశం కోసం కష్టపడడం, అది కంటెంట్ ఏదైతే ఉందో డైరెక్టర్ గారు అది ఫాలో అయ్యారు. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం మారులెస్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఓవరాల్గా సూపర్ హిట్.